రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే దీన్ని ఒక చర్చి ఫాదర్, మండేపాడు చర్చి ఫాదర్ డానియల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడండి చెప్పి నరికేస్తాను ఎక్కడ కనబడినా అని చెప్పి సంచలనమైన వ్యాఖ్యానాలు చేయడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? పోలీసులు స్పందన బాగుందన్న. ఏంటంటే ఫ్యాన్స్కు దొరకకుండా తీసుకెళ్లి తొందరగా జైల్లో వేశారు. అంత మటుకి కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఫ్యాన్స్కు దొరికినట్టయితే బాగుండేది అన్న. ఇట్లాంటి యాదవులు ముఖ్యంగా ఒక పాస్టర్ అంటే ఒక విలువ ఇస్తారన్న. అలా చర్చిలో ఒక గురువుగా కన్నా ఎక్కువగా వాళ్ళు చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఆ ఫాదర్ని పూజిస్తారు. అట్లాంటి ఫాదర్ ప్లేస్లో ఉన్నాను అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. రాజకీయంలోకి వెళ్ళాలంటే రాజకీయంగా రా, ఎందుకు చర్చి ఫాదర్గా ఎందుకు నీకు? ఇప్పుడు ఏదో కుల రాజకీయాలు చేయడానికి నువ్వు ఏమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు వేరే మతాలను ఉద్దేశించి కూడా ఏమన్నది లేదు. జస్ట్ సనాతన ధర్మం గురించి మాట్లాడు. హిందువులలో యూనిటీ తగ్గింది, యూనిటీగా ఉండాలని చెప్పి మాట్లాడు. దానికే అసెంబ్లీలో కుల మతాలు ఎత్తడం తప్పే, కానీ పవన్ కళ్యాణ్ గారు కుల మతాలుగా ఎత్తలేదుగా. నీకు ఒక హిందూ ధర్మం నలిగిపోతున్నాం, మనలో కలయిక లేక రీసెంట్గా చూసాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఒక కలయిక అనేది రావాలి. యోగి గారిని ఉదాహరణగా కూడా ఆయన తీసుకుని చాలా మంచిగా చెప్పాడు. రీసెంట్గా ఢిల్లీలో ఒకటి జరిగింది, పాపం చిన్న పిల్ల చేసిన దానికి ఒక జరిగింది ఇన్సిడెంట్కి. యోగి గారి స్పందన ఎట్లా ఉంది? ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినాయి? ఒక భయం అనేది కలిగిందా లేదా? మరి అట్లాంటిదే ఇక్కడ కూడా జరగాలి. ముఖ్యంగా వీళ్ళ మీద, ఈ చర్చి ఫాదర్స్ మీద చాలా మంది పనికి మాలిన వాళ్ళు ఉన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. అది తింటున్నారో ఏమో తెలియదు. జనం కష్టపడి తీసుకెళ్లి చర్చికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ సొమ్ము మరి ఎలా తినబుద్ధి అవుతుందో మాకు తెలియట్లేదు. కానీ ఇలాంటి పనికి మాలిన ఎదవల వల్ల మంచి చర్చి ఫాదర్లు ఉన్నారయ్యా, ఎంత బాగా చదువుతారో తెలుసా? అట్లాంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మరి వాళ్ళలో యూనిటీ లేదా? ఇలాంటి ఎదవల్ని ఎందుకు ఇంకా ప్రోత్సహిస్తున్నారు? ఇలాంటి ఎదవల్ని మళ్ళీ ఫాదర్లుగా లేకుండా చేద్దాం అనుకుంటే అదేం లేదు. గల్లీకో చర్చి వస్తుంది, ఆడికో 10 మంది వెళ్తున్నారు. రెంట్కి ఇవ్వాలన్నా భయం అవుతుంది ఆ సిటీలో, తెలుసా విషయం? రెంట్కి ఇచ్చిన ఇళ్లలో కూడా వాళ్ళు వస్తున్నారంట, పెట్టేస్తున్నారు. మరి వాడు చర్చి ఫాదరా నిజంగా ఏంటనేది అర్థం కావట్లా. వచ్చేటప్పుడు ఖాళీ సంచితో వస్తుందంట, వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బ్యాగు నిండా తీసుకుని వెళ్తున్నాంట. ఇదేనా ఉంది చెప్పింది? ఆయన యేసుక్రీస్తు గారు చెప్పింది ఇదేనా? మరి ఇట్లాంటి ఎదవల వల్లే దేవుళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే మతం గురించి మాట్లాడితే మారణ హోమం జరిపిస్తామని చెప్పి ఆ చర్చి ఫాదర్ ఆ విధంగానే ప్రవర్తించాడు కదా, అది ఎంతవరకు అంటే ఆయన ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి చూస్తుంది. అంటే బయట దేశాలు జరుగుతున్నవి చూస్తున్నాం, కొద్ది కరువు వస్తుంది. చైనా వాడేం ఫుల్గా నింపుకుని నాకు 10 ఏళ్ళ దాకా ఏం లేదని చేయెత్తేస్తున్నాడు పైకి. కానీ మన దానిలో కరువు వస్తుంది. ఏం చేద్దాం? ఆ కరువు సిచ్యువేషన్లో ఏం చేద్దాం? ఇక కరోనా వస్తే కరోనా మా దేవుడు బాగుపడతాడని చెప్పిన చర్చి ఫాదర్లను కూడా మనం చూసాం. ఇప్పుడు ఇది కూడా ఉపయోగించుకుందాం అనే ఫీలింగ్తో మాట్లాడి ఉంటాడు. కానీ స్పందన బాగుంది, పోలీసుల స్పందన. బుద్ధి జ్ఞానం వచ్చేదాకా ఏంటంటే 10 రోజులు 18 రోజులకి బయటకు వస్తుంటే బాగోట్ల. 1 సంవత్సరం 2 సంవత్సరాలు హింస అనేది ఏంది అనేది వాళ్ళకి చూపిస్తే నాలుగు జ్ఞానోదయం అయిద్దని మేము అనుకుంటాం. అంటే ఇది వైసీపీ పార్టీ కార్యకర్తల కుట్రగా కూడా కొంతమంది చెప్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ నుండే ఉన్నారు కదా, చర్చికి సంబంధించిన క్రిస్టియన్ మతం సంబంధమైన నాయకులు అందరూ దాంట్లో ఉన్నారు. వాళ్ళే చర్చి ఫాదర్తో ఈ విధంగా చేపించినారు అని చెప్పి కొంతమంది అన్నారు. బాధ్యత ఉందన్న, బాధ్యత ఉంది. ఎందుకంటే ముఖ్యంగా జగన్ గారికి రాజకీయంలో ఉన్నాడు, అన్ని గుళ్ళకి వెళ్తున్నాడు, అన్ని మతాలని గౌరవిస్తున్నప్పుడు ఆయన గౌరవం అనేది తెచ్చుకోవాలంటే ముందు ఆయన కింద ఉన్న ఈ సోషల్ మీడియా ఉండదు చూసావా, పనికిరాని పేటీఎం అంటున్నారు, పేటీఎం అని పేరు కూడా పెట్టారు. ఆ పేటీఎం బ్యాచ్ని కొద్దిగా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నేను 4 మాట్లాడినాను, 4 మాటలు మర్యాదగా అనేటట్టు ఉండాలి. మర్యాద అనేది పోగొట్టుకున్నావు అనుకో నీకే నష్టం జరిగింది. వాళ్ళ వల్ల కూడా నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. మీ నాన్నగారు అంత మంచి పేరు నువ్వు తెచ్చుకోలేకపోయినా కొద్దిగా ఆ పేరునన్నా చూసి నీ గురించి మాట్లాడకుండా కొంతమంది ఆగుతున్నారు. కానీ ఇక ఆగే పరిస్థితి లేదు. ఈ సోషల్ మీడియాని కనుక నువ్వు కంట్రోల్ చేయకపోతే దీని బాధ్యత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉందని మేము అనుకుంటాం. అంటే రీసెంట్ టైంలో తెలంగాణ, ఆంధ్ర స్టేట్లలో మతపరమైన గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి బలమైన పర్టికులర్ ఏదైనా ప్రవర్తన వస్తుందా, ఏదైనా ఇంటెన్షన్ ఉందా వాళ్ళకి? సోషల్ మీడియాలో కంట్రోల్ చేయాలి. ఈ మధ్యకాలంలో కంట్రోల్ అవుతుందని చెప్పేసి సమాచారం కూడా ఉంది. ఏదైనా ఎక్కువగా మాట్లాడినా ఏదైనా చేసినా సోషల్ మీడియా ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తున్న విషయం కూడా బయటకు వచ్చింది. కాబట్టి కంట్రోల్ చేయగలుగుతారు, గవర్నమెంట్కి బాధ్యత ఉంది అని మేము అనుకుంటున్నాం. ఓకే.